రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది 22A బాధితులందరికీ ఇది ఒక కనువిప్పు కలిగించే ఉదాహరణ. ఇది కూడా ప్రత్యేకంగా మీరు అందరూ గుర్తించాలి. నవలూరు గ్రామంలో 30 ఎకరాలు ఒక సర్వే నెంబర్ ఉంది 774. దాన్ని 1907లో ఆర్ఎస్ఆర్ బ్రిటిష్ వాళ్ళు ఆర్ఎస్ఆర్ రాసినప్పుడు దీన్ని చెరువు అన్నారు అని రాశారు. అప్పుడు చెరువు ఉందో లేదో, ఇది పల్లం ప్రాంతం మనకు తెలీదు. కానీ అదే బ్రిటిష్ వాళ్ళు 1913లో దీన్ని 6 సర్వే నెంబర్ల కింద విడదీసి సబ్ డివిజన్ చేసి దీన్ని వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి కింద గుర్తించారు 1913లో. ఆ భూమికి రకరకాల వ్యక్తులకి ఆ రోజుల్లో 1923-25 నుంచి మొదలుకొని ఎకరన్నర 2 ఎకరాలు, ఎకరన్నర 2 ఎకరాలు అసైన్మెంట్లు చేశారు. అట్లా అసైన్మెంట్లు చేసినవి చేతులు మారి 100 సంవత్సరాల్లో 1980లో వచ్చేసరికి ఎర్లీ 80స్లో 1982లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ లేఅవుట్ ఒకటి అప్రూవ్ చేయించుకున్నారు. లేఅవుట్లో అందరూ ప్లాట్లు పెట్టుకున్నారు, ప్లాట్లు కొనుక్కున్నారు, 200 గజాల ప్లాట్లు. ఈ లోపల చాలామంది 30 ఎకరాల్లో చేతులు మారి వ్యవసాయ భూమి నివాస భూమిగా మారి ఇళ్ళు కట్టుకున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇళ్ళు, చర్చిలు, గుళ్ళు అన్నీ ఉన్నాయి. ఇది ఒరిజినల్ నవలూరు గ్రామానికి శివారు కింద ఉంది, ఆనుకుని ఉంది. మసీదులు, ఈద్గాలు అన్నీ ఉన్నాయి. ఇట్లా ప్లాట్లు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది హైదరాబాదు అటు ఇటు పోయారు. కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, మిగిలిన వాళ్ళు ప్లాట్ కింద ఉంచుకున్నారు. ఏంటంటే ఒక ఆస్తి కింద ఉంటుంది, ఏదో ఒక నాటికి మనకి కుటుంబానికి పనికి వస్తుంది అని. 1982 50 సంవత్సరాల కిందట జ్ఞాపకం పెట్టుకోండి కొనుక్కున్నది. 2007లో ఈ 22A చట్టం తెచ్చినప్పుడు అదాటున ఈ భూమి 30 ఎకరాలని కూడా తీసుకెళ్లి 22Aలో పెట్టేశారు. వీళ్ళు ఎమ్మటే కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. వాళ్ళు బక్క ప్రాణులు, వాళ్ళు ఎంతమంది కోర్టులో కొట్లాడగలరు? 200 గజాల స్థలం కోసం హైకోర్టులో ఎన్ని రోజులు కొట్లాడగలరు? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టగలరు? 2007లో ఈ భూమి ధర ఎంత అసలు? ఆ కోర్టు ఖర్చులుగా సరిపోతాయి ఆ డబ్బులన్నీ. కొంతకాలానికి స్టే వెకేట్ అయింది. మళ్ళా వీళ్ళు 2013లో హైకోర్టుకి వెళ్ళారు. 2013 నుంచి వాళ్ళు 2026 13 సంవత్సరాలుగా ఆ వ్యాజ్యం తేళ్ళ, ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ లో ఉండగా రాష్ట్ర విభజన అయిపోయింది. ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. అయినా కానీ వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇన్ని అర్జీలు పెట్టారు, పెద్ద పుస్తకం తయారు చేసుకున్నారు, ఇన్ని అర్జీలు పెట్టుకున్నారు, ఎవళ్ళు పలికేది లేదు. ఇది ఇట్లుంటే 2024లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అర్జీలన్నీ పెండింగ్ లో ఉండగానే 2024లో గుంటూరు కలెక్టర్ గారు ఈ 30 ఎకరాల భూమిని CRDAకి అత్తగారి సొమ్ము దానం చేసినట్టుగా దానం చేసేస్తాడు 1/10/2024 నాడు. వీళ్ళు వెళ్ళి కలెక్టర్లకి అర్జీలు పెడితే కలెక్టర్ గారు రాస్తాడు, మేము దానం చేసాం, ఇది గవర్నమెంట్ భూమి అనుకుని. CRDA నుంచి రిప్లై రావాలి, వచ్చిన తర్వాత రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం, అంతే అయిపోయింది. అర్జీ పరిష్కృతం అయిపోయినట్టుగా రాసేసుకుంటారు. ఇది PGRS సంబడం, ఇవాళ స్పందనలు PGRSల సంబడం ఇది. ఇంకొక ఆయన ఇట్ట పెడితే ఆయనకి కూడా ఇట్టాగే పరిష్కారం అయిపోయింది. ఏంటి, కలెక్టర్ గారు దానం చేశారు, అయిపోయింది, పరిష్కారం అయిపోయింది. నా సొమ్ము మీరు ఎత్తుకుపోయి పరిష్కారం అయిందంట ఏంట్రా అంటే, లేదు దానం చేసాం, ఇది గవర్నమెంట్ భూమి, పొండి మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. ఇది ఎప్పుడు మిత్రులారా? 2024 11వ నెల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అమరావతిని నిర్మించడానికి తిరిగి ప్రారంభించడానికి ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళందరి పొట్ల కొట్టి మీరు అమరావతి నిర్మిస్తారా? వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? అమరావతిని నిర్మించడానికి ఆస్తి హక్కు గల వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? CRDAకి లేదా? గుంటూరు కలెక్టర్ గారికి లేదా? అబ్బే ఎవ్వళ్ళు పలకట్ల. అదిగాక ఇంకొక విచిత్రం ఏంటంటే, అంతకు ముందల్లా ఈ భూముల్ని 22A1A అనే దాంట్లో పెట్టారు. 22A1A అంటే అసైన్డ్ ల్యాండ్స్ కింద పెట్టారు. బాబు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లు ముట్టుకోవడానికి మీకు హక్కు లేదు అని చెప్పి 575 జీవో మీరే ఇచ్చుకున్నారు, ఈ ప్రభుత్వమే ఇచ్చుకుంది. 1954కు ముందు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్ మీరు ముట్టుకోవడానికి వీల్లేదు అని మీరే ఇచ్చుకున్నారు జీవో. అది మీరే పాటించరు. ఏ అంటే అసైన్డ్ ల్యాండ్. అప్పుడు దాకా అసైన్డ్ ల్యాండ్లో ఉండదల్లా కలెక్టర్ గారు ఏం రాస్తారంటే, ఒక లెటర్ ద్వారానంట దీన్ని 22A1A నుంచి 22A1Cలోకి మార్చారంట. సి అంటే ఎండోమెంట్స్, ఇంకా తలకాయ నొప్పి. దేవాదాయ శాఖ దగ్గర నుంచి మేము NOC తెచ్చుకోవాలి, వాళ్ళు చచ్చినా ఎవరు. అసలు ఏలో ఉండదు, Cలోకి ఎందుకు వెళ్ళిందో మనకు తెలీదు. మేమేమో మా ఆస్తి మాకేమంటే మహాప్రభు అంటున్నాం.
అది పట్టించుకోరు కానీ ఏ నుంచి సీకి మారుస్తారు. తర్వాత ఈయన రమేష్ ఖన్నా గారు కోర్టుకు వెళ్తే మీరు వాళ్ళని విచారించండి అయ్యా అన్నారు. విచారించండి అయ్యా అంటే వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు. డేట్ నాడు వెళ్ళాడు ఈయన. వెళ్ళి ఈ లెటర్ ఇచ్చి చక్కగా డ్రాఫ్ట్ చేశారు. ఎవరో లాయర్తో డ్రాఫ్ట్ చేయించుంటారు. ఇందులో ఇదిగో ఈ ఎంక్లోజర్స్ అన్నీ పెట్టామని చెప్పి ఎంక్లోజర్స్ ఇచ్చారు. ఇచ్చిన దానికి వాళ్ళు స్టాంప్ వేశారు, మాకు ముట్టినయ్యి అని. కనపడుతుంది కదా స్టాంపు, ముట్టినయ్యి అని చెప్పి స్టాంప్ వేసి ఇచ్చారు. ఇది 2వ నెలలో జరిగింది. ఎప్పుడు 2026 ఫిబ్రవరిలో. తర్వాత మళ్ళా మార్చి 2026 తారీఖుతోని ఎండోర్స్మెంట్ ఏమిస్తారండి, ఎవరైనా మహానుభావుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అండ్ కంపిటెంట్ అథారిటీ కృష్ణాయపాలెం నవలూరు 1 and 2 యూనిట్స్ ఏమని ఇచ్చాడంటే ఎండోర్స్మెంట్, నేను చదువుతాను వినండి. కానీ సంబంధిత దస్తావేజులు మరి ఏ ఇతర ఆధారాలు జతపరిచి ఉండలేదు. ఇంతకంటే అబద్ధం, ఇంతకంటే బూత్ ఇంకేమైనా ఉంటుందా పరిపాలనలో? నేను కాగితాలు ఇచ్చానని చెప్పి నువ్వు స్టాంప్ వేసి ఇచ్చినోడివి, మళ్ళా మీరు ఏ దరఖాస్తులు దస్తావేజులు ఇవ్వలేదని చెప్పి. కాంపిటెంట్ అథారిటీ అంటే ఏంటి? కాంపిటెంట్ అథారిటీ అంటే అబద్ధాలు ఆడే అథారిటీయా? ఇది వాళ్ళు ఇచ్చిన ఎండోర్స్మెంట్. మాకేం కాగితాలు ఇవ్వలేదు పొమ్మంటాడు ఆయన. ఇప్పుడు ఆ 200 గజాల కోసం హైకోర్టుకి వెళ్ళాలంట ఈయన అబద్ధం ఆడాడు అని చెప్పి నిరూపించడానికి. ఇది లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు. అది గమనించండి. పోనీ ఇంకెక్కడన్నా ఏదో మారుమూల ప్రాంతంలో ఎవడు పట్టించుకోవట్లేదు పాపం అనుకుంటే వేరే విషయం. ఇది అమరావతికి సంబంధించింది. లోకేష్ గారి నియోజకవర్గంలో అధికారులు ఇంత దుర్మార్గంగా ప్రజల పట్ల, ఇంత లెక్కలేనితనంగా, ప్రజల ఆస్తి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అంటే మీరు ఎవరి శవాల మీద ఇవాళ రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారు? ఎవరి ఆస్తుల మీద మీరు రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారు? 2024 నుంచి కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు దాకా మీకు తీరిక లేదు. వాళ్ళు వచ్చి 2-3 సార్లు మాకు చెప్తే, అయ్యా మీరు బాధితులు సిద్ధపడితే మేము వస్తాం, అంతే తప్ప మే అంతటా మేము వచ్చి అక్కడ డప్పు కొడడానికి రాము. బాధితులకి వాళ్ళు మీరు వస్తామంటే మేము వచ్చి మీకు అండగా నిలబడతామంటే, లేదండి మేము వస్తాం, మేము ఇసిగిపోయాము, జీవితంలో ఈ చివరి స్థాయికి వచ్చేసాము, మాకు ఇక ఓపిక లేదు, వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక లేదు, కోర్టులకు వెళ్లే ఓపిక కూడా పోయింది అని చెప్పి కోర్టుకు వెళ్తే వీళ్ళ కేసు 176వ నెంబర్లో ఉంటుంది సీరియల్లో. అది ఎప్పుడు రాదు, రీచ్ కాదు. ప్రతిసారి లాయర్ గారికి డబ్బులు ఇవ్వాలి. ఎన్ని రోజులు తిరుగుతారు అసలు? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎందుకు పెట్టాలి చెప్పండి? అసలు నా ఆస్తి ఎవడో ఎత్తుకుపోయి అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి నేను మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? ఇదే నా న్యాయం? ఇదా పరిపాలన అంటే? మాకు ఓపిక అయిపోయింది, మీరు రండి అని అంటే సరే వస్తామండి అని 18వ తారీఖుని వాళ్ళు డేట్ పెట్టుకుని నిన్న వీళ్ళందరికీ తెలియటం కోసం అని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ చేసాం. అమరావతి వస్తున్నాము, నవలూరులో ఇట్లా సమస్య ఉంది అని చెప్పి పెట్టాం. పెట్టిన కాడి నుంచి మొదలైంది తమాషా, అసలు డ్రామా. రాత్రి 9-10 గంటల కాడి నుంచి వీళ్ళని నిద్ర లేకుండా చేశారు. ఏంటంటే మీరు ఎవరు మీటింగ్ పెట్టొద్దు, మేము సాల్వ్ చేస్తాం, ఇదిగో డిప్యూటీ కలెక్టర్ గారు లెటర్ ఆల్రెడీ రాసేశారు, 12వ తారీఖునే రాసేశారు, మేము మీ సమస్యని సాల్వ్ చేస్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాం, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్తాం అని చెప్పి ఇక్కడ ఉన్న జెడ్పీటీసీలు అధికారులు అందరూ వీళ్ళని రాత్రి నుంచి నిద్ర లేకుండా చేశారు. వీళ్ళు మొత్తానికి కొంతమంది వద్దనుకున్నా, కొంతమంది అయితే వీళ్ళ గ్రామంలో ఎంతమంది వచ్చారో మీరు చూస్తారు. ఇక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళు దాదాపు 1000 మంది ఉంటారు, ఆడ మగ పిల్ల జల్ల కలిపి. అందులో కొంతమంది వచ్చారు. మళ్ళా ఈ నాయకులు ఈ అధికారులు అంటారంట, లేదు మీ సమస్యను సాల్వ్ చేసి లోకేష్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేద్దామని అంటారట. నేను కిందసారి కూడా చెప్పా, మా ఆస్తి దొబ్బేసి మేము కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా తిరిగితే ఏ హైకోర్టు మొట్టిగా వేసిందని చెప్పి దిక్కులేక మా ఆస్తి మాకు అప్పచెప్పి మళ్ళీ మీకు క్షీరాభిషేకం చేయమంటారా? లోకేష్ గారు ఓట్లతో 90,000 మెజారిటీ ఓట్లతో మీకు ఓట్ల అభిషేకం చేశారు ప్రజలు. రోజు నోట్ల అభిషేకం చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ పాలాభిషేకానికి, పాల ఫ్యాక్టరీలకి అంత కరువాసిపోయారా మీరు? మీకు పాలాభిషేకం కావాలా? మా ఆస్తి తొక్కిపట్టి మీరు 2 ఏళ్ల నుంచి మీరు వచ్చిన తర్వాత కూడా తిప్పి చంపి ఇవాళ మీకు క్షీరాభిషేకం, పాలాభిషేకాలు చేయాలా మీ ఫోటోలకి? సిగ్గుపడాలి ఈ పరిపాలనా వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22A బాధితులు తెలుసుకోవాల్సింది ఇదే. మనం పోరాడితే తప్ప మన ఆస్తి ఇళ్ళు మనకి ఇవ్వరు, ఇట్టాగే ఏడిపిస్తారు. పోరాడడం తప్ప ఇంకొక మార్గం లేదు. నిన్నటికి నిన్న తెలంగాణ రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పైపోయింది 22Aలో పెట్టడం, సారీ, అవన్నీ మా అంతటా మేము స్వచ్ఛందంగా వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాం అని చెప్పి నిన్న రెవెన్యూ మంత్రి గారు స్పష్టమైన ప్రకటన ఇచ్చారు తెలంగాణలో. ఆ మాత్రం సోయి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి?
మేము 6 నెలల నుంచి జిల్లాకి వెళ్ళి రోల్ బ్యాక్ చేయండి, లేకపోతే మీరు అది తప్ప ఇంకొకటి చేయలేరు, మీ చేతుల్లో లేదు. మీ మాట రెవెన్యూ, మీ మాట వినే తహసీల్దార్ వాళ్ళ స్టేట్లో లేడు. మీ మాట వీఆర్ఓలే వినరు, తహసీల్దార్లు వినరు, కలెక్టర్లు వినరు. బట్ రోల్ బ్యాక్ చేయండి, మీది ఏమన్నా నిజమైన భూమి ఉంటే నోటీస్ ఇచ్చి తీసుకోండి అని చెప్పి నెత్తి నోరు మొదలుకొని చెప్తున్నాం. ప్రభుత్వానికి చెవికి ఎక్కట్లా, పోరాడితే తప్ప ఈ ప్రభుత్వానికి వినపడదు. ఇవాళ ప్రజలందరూ జమ అవుతున్నారు, ఈ పోరాటం చేస్తారు అనుకుంటే ఇవాళ వీళ్ళ ప్లాట్ల మీదుగా N3 రోడ్డు వేసుకుంటా పోతున్నారు. ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి బాబు, మా సంగతి ఏంటి అని అంటే అసలు ఇది మీరు మా లెక్కలోనే, మా ప్రభుత్వ లెక్కల్లోనే లేరు. మీకు అసలు ఈ ఆస్తి చెందదు, ఇది ప్రభుత్వం ఆస్తి. కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, మీకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన పని లేదు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి పోండి అని చెప్పి చూశారు కదా, రోడ్డు వేసుకుంటూ దంచుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇవాళ రోడ్డు ఆపమంటే అమరావతి పనులు ఆపామని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అందుకని చెప్పి మీడియా సమక్షంలో, మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా ప్రజలకి, అమరావతి అధికారులకి, గుంటూరు కలెక్టర్ గారికి, నారా లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి తెలియజెప్పదలుచుకున్నా, మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో చూసుకోండి. కడుపు మండిన నాడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. కాబట్టి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని, నిన్న తెలంగాణ ప్రభుత్వం చేసిన దాన్ని ఒక ప్రెసిడెంట్గా తీసుకుని 22A పెట్టినటువంటి దుర్మార్గపు జీవోలన్నింటినీ, గెజెట్లన్నింటినీ రోల్ బ్యాక్ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే నోటీసులు ఇచ్చి తీసుకోండి అని చెప్పి మీ అందరి తరఫున ప్రభుత్వానికి అల్టిమేటం చెప్తున్నాం. కాబట్టి ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి కోరుతున్నాం. గుంటూరు కలెక్టర్ గారు సాయంత్రం 4 గంటలకు టైం ఇచ్చారు. నిన్న సాయంత్రం నుంచి అడిగితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారు. ఈ గ్రామస్తులందరినీ తీసుకుని, ఈ కాగితాలని తీసుకుని గుంటూరు కలెక్టర్ గారి దగ్గర 4ంటికి వెళ్తాం. ఆయన ఏం చెప్తారో సమాధానం వింటాం. ఒకవేళ ఆయన చెప్పే సమాధానం కనుక సంతృప్తికరంగా లేకపోయినా, సమంజసంగా లేకపోయినా ఈ పోరాటం ఆగదు. దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.